ఇవాళ ఆరోగ్యశ్రీ అందుతుంది అని అంటే కూడా దానికి కారణం ఆ రోజు మందకృష్ణ తీసుకున్నటువంటి ఒక అంశం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి ఓ పిల్లగాడు చావు బతుకులో ఉంటే ఇబ్బందులు అవుతూ ఉంటే అటువంటి సమస్యలను తీసుకొని పోయి ఆ ట్యాంక్ బండ్ కాడ ఆడ పెట్టేసి అందరు చచ్చిపోతూ ఉన్నారు, ఎక్కడికి వాళ్ళు అక్కడ చచ్చిపోతూ ఉంటే ఇటువంటి పునరావృతం కావద్దు. ఢిల్లీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్వయంగా ఫోన్ చేసి బెదిరించినా కూడా ఎక్కడ తగ్గకుండా ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరగాలి, వీళ్ళకు ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం జరగాలని పోరాడినటువంటి వ్యక్తి దాన్ని అనుగుణంగా బేస్ చేసుకొని ఇవాళ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ లాంటివి వచ్చినాయి. సో పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి చేసిండు కాబట్టి వాళ్ళ పద్మ పురస్కారం ఈయనను వరించింది. సో దీంట్లో కూడా రాజకీయాలు చేస్తూ పోతే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అని అంటే ఈయన ఒక జాతి కోసమే మాత్రం చేయలే. మాలలకు అన్యాయం జరిగినా పోయిండు, మాదిలకు అన్యాయం జరిగినా పోయిండు, బీసీలకు అన్యాయం జరిగినా పోయిండు. ఇవాళ ఆరోగ్యశ్రీ సంబంధించి లేకపోతే ఈ పెన్షన్లకు సంబంధించి లేకపోతే ఇతర అంశాల మీద ఎక్కడ కూడా ఇబ్బంది అయినా కూడా తిని పోవడం జరిగింది, తిని వర్కౌట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్యను బయటకు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి న్యాయం చేసే విధంగా ఈయన కొన్ని అంశాలలో కృషి చేసిండు. కాబట్టి ఇవాళ మందకృష్ణకు పద్మ పురస్కారం రావడం అనేది అది ఆశ్చర్యపరిచే అంశం కానే కాదు.